news. Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్ నేను మీ విజయ్ కర్ణం. ఈ వీడియోలో మనం ఒక 10 lakhs అని ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనేది చూద్దాము. అది స్మార్ట్ వేలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది యూజింగ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది చూద్దాము. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఒక రిచ్ కానీ అల్ట్రా రిచ్ మన సర్కిల్లో కానీ మన కొలీగ్స్లో కానీ ఉన్నవాళ్ళు వాళ్ళు సింగిల్ శాలరీ మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉంటారా అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా మటుకు వాళ్ళు సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి మల్టిపుల్ బిజినెసెస్ ఉండడం కానీ, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్ నుంచి రెంట్స్ రావడం కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాటి నుంచి రెంట్స్ రావడము, లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ నుంచి రెంట్స్ రావడము, ఇట్లా మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్ అనేవి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు రిచ్ ఎందుకు అవుతున్నారు అంటే క్యాష్ ఫ్లో మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ రిచ్ అవుతున్నారు. కానీ మనము మిడిల్ క్లాస్ వాళ్ళము ఏం చేస్తున్నాము, సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతున్నాం. అది శాలరీ అయినా సరే, చిన్న బిజినెస్ అయినా సరే, ఒక సింగిల్ బిజినెస్ ఉండడం కూడా ఇక్కడ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మేజర్ డిఫరెన్స్. మనం ఎందుకు మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నాము, ఎందుకు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి వెళ్ళకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే క్యాష్ ఫ్లో మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడం అనమాట. సో మనం మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అది కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా లీస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలనేది అయినంత తొందరగా తెలుసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో చాలామంది ఏమనుకుంటారు, మనం కూడా షాప్స్ కానీ అట్లాంటి కొన్ని వాటి నుంచి రెంట్స్ తీసుకోవడం, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, వాటి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు అనేసి చాలా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు అవి ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయాయో. అందుకే నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నాను అంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్తో, అంటే మరీ హై ఇన్వెస్ట్మెంట్ కాదు, మరీ లో ఇన్వెస్ట్మెంట్ కాదు, 10 lakh ఇన్వెస్ట్మెంట్తో మంత్లీ ఇన్కమ్ జనరేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. శాలరీకి అడిషనల్గా అట్ ద సేమ్ టైం మనకి మెంటల్ ప్రెషర్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో మనం మంత్లీ ఇన్కమ్ మనకి వచ్చేటట్లుగా, మన బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్లీ పడేటట్టుగా ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అట్లాగే చాలామంది ఏం చేస్తున్నారంటే అడిషనల్ ఇన్కమ్ రావాలి అని చెప్పేసి లోన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ లోన్స్ తీసుకొని హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లు తీసుకొచ్చేసి అవి ల్యాండ్స్లలో, గోల్డ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవి అసెట్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది మంచిదే. కాకపోతే క్యాష్ ఫ్లో అనేది ఆగిపోతుంది. లాంగ్ టర్మ్లో ఎప్పుడో మీకు రిటర్న్స్ వస్తాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్గా మీ క్యాష్ ఫ్లో అనేది మెయింటైన్ కావడం ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా కానీ, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు మంత్లీ ఇన్కమ్ ఎప్పుడు రాదనమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడో మీకు రిటర్న్స్ వస్తాయి, కానీ మీ ఫ్యూచర్ వరకు మీకు సస్టైన్ కావాలి అంటే మీ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఈ రోజు మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది, అది సరిపోతుందో సరిపోవట్లేదా, ఈఎంఐస్కి సరిపోతుందో సరిపోవట్లేదా, లేకపోతే అడిషనల్ ఏదైనా ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి దానికి సరిపోతుందా సరిపోవట్లేదా అనేది క్లియర్గా చూసుకోవాలి. సో ఈ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ ఫినాన్స్లో కానీ, ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ. సో ఈ 10 lakhs స్మార్ట్ ఈ ప్లానింగ్ ఏదైతే చెప్తున్నానో అది నెక్స్ట్ మంత్ నుంచి శాలరీకి అడిషనల్గా ప్యాసివ్ ఇన్కమ్గా, అంటే మీరు ఎటువంటి శ్రమ పెట్టకుండానే మీకు దాని నుంచి ఇన్కమ్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనీని స్మార్ట్ వేలో వర్క్ చేయాలి, అంటే మనీ మన కోసం వర్క్ చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం రిచ్ వాళ్ళు చేస్తున్నది కూడా ఇదే అనమాట. మనీని వాళ్ళ కోసం వర్క్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటారు. సో దీంట్లో అప్రాక్సిమేట్గా ఒక 4 different ఆప్షన్స్ నేను మీకు డిస్కస్ చేస్తాను. సో 10 lakhstోని డిఫరెంట్ ఇంటర్వెల్స్లో మనం మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, దాని నుంచి అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అనేది ఈ స్లైడ్స్లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఫస్ట్ క్వైరీ ఏంటి అంటే, చాలామంది ఏమంటారు అంటే 10 lakhs లంసంతో ఇన్కమ్ జనరేట్ చేయడం ఈజ్ ఎ గుడ్ ఐడియా. కాకపోతే 10 lakhs కూడా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు 10 lakhs అక్యుములేట్ చేసుకోవడానికి ఒక చిన్న ఎస్ఐపి ప్లాన్ చెప్పండి, దాని నుంచి మేము మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటామని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి చిన్న క్యాలిక్యులేషన్ ఈ స్లైడ్లో మీరు ఒక నార్మల్ ఎస్ఐపి ఒక 11,000 to 12,000 మీకు ఈ స్లైడ్లో క్లియర్గా కనిపిస్తుంది. సో 12,000 రూపీస్ ఎస్ఐపి ఒక 5 years మాత్రమే మీరు కంటిన్యూగా చేయగలిగితే ఒక 10 lakh రూపీస్ మీకు కార్పస్ అనేది జమ అవుతుంది అనమాట. దాని నుంచి మీరు మంత్లీ ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మేము స్టెప్ అప్ చేసుకుంటాము, ఫస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాము అంటే 8,800 రూపీస్తో మీరు స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే విత్ ఇన్ 5 years మీకు 10 lakh కార్పస్ అనేది జమ అవుతుంది.
చిన్నది పెద్దది అనేది పక్కకు పెట్టేసేయండి. అంటే 10,00,000 50,00,000 20,00,000 అనేది పక్కకు పెట్టేసేయండి. మీకు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు కార్పస్ బిల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ కార్పస్ బిల్డ్ అయిన వాళ్ళు డైరెక్ట్గా మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్కి వెళ్ళిపోవచ్చు. కార్పస్ బిల్డ్ కాని వాళ్ళ కోసం అనమాట ఈ స్లైడ్. సో ఈ స్లైడ్లో మీకు ఎస్ఐపి మీ ఎస్ఐపి అమౌంట్ నుంచి కార్పస్ ఎట్లా బిల్డ్ అవుతుందో ఇయర్ బై ఇయర్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ స్టెప్ అప్లో వచ్చేసి గ్రాడ్యువల్గా 15% పెరుగుతూ వెళ్తుందని చెప్పాను కదా, 15% ఇక్కడ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది అనమాట. సో మీ శాలరీ మీ ఇన్కమ్ పెరుగుతుందా లేదా అని కూడా మీరు క్లియర్గా చూసుకోవాలి. ఇన్కమ్ పెరుగుతుంటేనే స్టెప్ అప్ తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. నార్మల్ ఎస్ఐపి విల్ బి ఫైన్. సో ఇంకొకటి క్వైరీ ఏంటి అంటే, ఎప్పుడైతే నేను మంత్లీ ప్లాన్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, సార్ మేము మంత్లీ ఇన్కమ్ అవసరం లేదు, కాకపోతే దీని నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్తోని మేము మళ్ళీ దాన్ని ఎస్ఐపి పెట్టుకుంటాము అనేసి చాలామంది కమెంట్స్లో కూడా అడుగుతున్నారు. అది ఒక రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు లంసమ్ నుంచి వచ్చే మంత్లీ ఇన్కమ్ని మీ యూజెస్ అంటే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేసుకోవాలి, అంతే తప్పితే మళ్ళీ దాన్ని ఎస్ఐపి చేయడం వల్ల ఎలా ఉంటుందంటే ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని మళ్ళీ అదే బకెట్లో పోయడం లాంటిది అనమాట. సో దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. సో ఒకవేళ మీరు ఎస్డబ్ల్యూపి మీకు మంత్లీ రిక్వైర్మెంట్ లేదు అంటే దాంట్లోనే వదిలిపెట్టేసేయండి, ఆ అమౌంట్ అక్కడనే గ్రో అవుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ 10 lakh రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. 5 years వరకు మీకు మంత్లీ ఇన్కమ్ అవసరం లేదు, 5 years తర్వాత మీకు అవసరం అంటే 5 years తర్వాత ఎస్డబ్ల్యూపి పెట్టుకోండి. సో 5 years వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2 times అవుతుంది. ఈ స్లైడ్లో క్లియర్గా చూపిస్తున్నాను. 10 lakhs కాస్త 20 lakhs అవుతుంది. లేదు 10 years తర్వాత కావాలి అంటే అది 4 times పెరుగుతుంది అనమాట. 10 lakhs కాస్త 40 lakhs అవుతుంది. అట్లాగే చూసుకుంటే 15 yearsకి 81 lakhs అండ్ 20 yearsకి 1.6 crore. సరే 20 years తర్వాత 1.6 crore వాల్యూ ఎంత అనేది పక్కకు పెడితే కాంపౌండింగ్ మాత్రం ఎప్పటికీ ఆగదనమాట. కాంపౌండింగ్ అనేది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైతే ఎస్డబ్ల్యూపీలోకి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసి మళ్ళీ ఎస్ఐపి చేస్తున్నారో అనేది ఇట్స్ అ ఫూలిష్నెస్. అంటే అది ఎవరు గైడ్ చేస్తున్నారో కానీ అది రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మీకు అవసరం లేకపోతే దాంట్లోనే పెట్టండి, అక్కడనే కంపౌండింగ్ అవుతుంటుంది. ఓకే, సో అది లంసమ్స్ని మీరు విత్డ్రాల్ చేయకుండా ఉంటే గ్రో అయ్యే పద్ధతి. అంటే ఆ స్లైడ్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి ఫస్ట్ మెథడ్ ఆఫ్ టేకింగ్ మంత్లీ ఇన్కమ్ ఫ్రమ్ 10 lakhs, ఫస్ట్ మెథడ్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో 30 years 35 years వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 15 years తర్వాత మాకు మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ అవసరం ఉంది, ఇప్పుడు ఇమీడియట్గా అవసరం లేదు, కానీ మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ 15 years తర్వాత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నాకు 20,000 30,000తో ఎక్స్పెన్సెస్ అయిపోతాయి, కానీ 15 years తర్వాత ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకోవాలి, మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు 10 lakhs ఇన్వెస్ట్ చేసి 15 years తర్వాత వాళ్ళు మంత్లీ ఇన్కమ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దే కెన్ టేక్ అబౌట్ అంటే 1.2 lakhs వరకు వాళ్ళు మంత్లీ ఇన్కమ్ దానిలోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. 15 years వరకు వాళ్ళు దాన్ని ఉంటారు, 15 years నుంచి వాళ్ళు దానిలోకి వెళ్ళి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. 10 years వరకు తీసుకుంటారు అనమాట. సో 15 years వరకు 10 lakhs ఉంటారు. 16th year నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ 1.2 lakhs వరకు విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. 10 years వరకు 1.2 lakhs వాళ్ళు విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎవరైతే 30sలో 35 years ఉన్న వాళ్ళు ఒక్కొక్క సేవింగ్స్ ఉన్నాయి, దాన్ని మేము ఫ్యూచర్ కోసం యూజ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో జాబ్ రిస్క్ ఎలా ఉంటుందో తెలియదు అనుకున్న వాళ్ళ కోసం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్, ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేదు అనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫర్మేషన్ పీరియడ్. ఎప్పుడైతే డిలే అంటామో ఈ డిలే వచ్చేసి 10 years మాత్రమే పెట్టాను అనమాట, 15 years కాదు. ఇక్కడ 10 years మాత్రమే తీసుకున్నాను. సో 10 years తీసుకుంటే మనకి 10 years తర్వాత మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 62,000 మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. 62,000 per month ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. ఓకే, ఈ స్లైడ్లో క్లియర్గా చూపించాను. 10 years వరకు 62,000 రెగ్యులర్గా మనకు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 5 years అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసిన 10 lakhs 5 years తర్వాత మనకు మంత్లీ ఇన్కమ్ అక్కడ దానిలోకి వెళ్ళి జనరేట్ అవుతుంటుంది. ఇక్కడ మాత్రం 31,000 మాత్రమే జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, 31,000 ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years ఇట్లాగా. సో మీ డ్యూరేషన్ మీకు ఎప్పుడు అవసరం ఉంది, మీకు ఇమీడియట్గా అవసరం ఉందా, లేకపోతే 5 years తర్వాత అవసరం ఉందా, 10 years తర్వాత అవసరం ఉందా, 15 years తర్వాత అవసరం ఉందా. కానీ చాలామంది ఎర్లీ టు అంటే ఎవరైతే 55 years ప్లస్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈరోజు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే
నెక్స్ట్ మంత్ లేకపోతే నెక్స్ట్ 6 months లేకపోతే నెక్స్ట్ 1 year నుంచి వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే 15,000 దే కెన్ ఎక్స్పెక్ట్ 15,500 ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years. 10 years వరకు వాళ్ళు 15,000 రూపీస్ పర్ మంత్ పిన్ డ్రాప్ అంటే జస్ట్ లైక్ మనకి శాలరీ ఎట్లా క్రెడిట్ అవుతుందో అట్లా వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంటుంది అన్న అమౌంట్. సో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ యూజ్ చేసి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసి మనం అసెట్ అలొకేషన్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం ఆ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ని ఎట్లాగా మనము స్ట్రాటజికల్గా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. మీకు ఈ ప్లానింగ్లో ఏది ఫేవరెట్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ ట్రై టు రీచ్ అవుట్ టు యూ అండ్ మెన్షన్ చేస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ ఎటువంటి ప్లానింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ.